అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ గుత్తి కార్యక్రమంలో భాగంగా 8వ సచివాలయం పరిధిలో గల మార్కెట్ల యందు దుకాణాలు యందు పరిశుభ్రత పనుల కార్యక్రమం నిర్వహించడమైనదే. మునిసిపల్ కమిషనర్ బి. జబ్బార్ మియాగారి ఆధ్వర్యంలో స్థానిక కూరగాయల మార్కెట్లు, గాంధీ సర్కిల్ వెంబడి, రాజీవ్ సర్కిల్ వెంబడి ర్యాలీ ద్వారా ప్రజలకు సీజనల్ ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ర్యాలీ ద్వారా తెలియజేశారు. గాంధీ సర్కిల్ నుండి రాజీవ్ సర్కిల్ వరకు హోటల్స్, టిఫిన్ సెంటర్ల యందు పరిశుభ్రత మరియు ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు నిర్వహించారు. ప్రతి సచివాలయ పరిధిలో సీజనల్ వ్యాధులు అరికట్టుటకు మరియు పరిశుభ్రతపై వార్డుల యందు శానిటేషన్ సెక్రటరీలు మరియు హెల్త్ సెక్రటరీలు, ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది ద్వారా అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు చేపడుతున్నామని కమిషనర్ బి. జబ్బార్ మియాగారు తెలిపారు. కావున ఈ కార్యక్రమాలకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాంబాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మహబూబ్ భాషా, ప్రభుత్వ హాస్పిటల్ మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ప్రభాకర్, మెప్మా సి. ఓ చంద్రశేఖర్, సచివాలయ సిబ్బంది, గుత్తికోట సమితి విజయ భాస్కర్, మెప్మా ఆర్. పీలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు ముందుకు వచ్చి మీరందరూ మీ పరిసరాలు, మీ ఇండ్లు, మీ ఊరు, మీ పట్టణం అంటే మెలిగినప్పుడే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, మనం ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం. కాబట్టి 3 నెలల సీజన్లో పరిసరాలు శుభ్రం ఉంచుకోండి, నీటి నిల్వలను తొలగించుకోండి, పరిస్థితి నీటిగా నీళ్లు మామిడి ఇళ్ళలో కొన్ని చోట్ల వాటర్ వచ్చింటారు. అటువంటి దానిలో ఒక ఎత్తు గ్లాస్ నీళ్ళు దోమలు ఎక్కడికి దూరం వెళ్ళలేవు, ఎంత 5 మీటర్లు చూడగలరు. అవి మీ ఇంట్లోని మీ మీదే దాడి చేస్తాయి. కాబట్టి అటువంటి ప్రాంతం గుర్తించండి. మీ పరిసరాల్లో మీ ఇళ్లలో ఉన్న కూలర్లు కానీ ఫ్రిడ్జ్ల కింద కానీ నీళ్లు ఇలా ఉంటాయి. తీసుకొని వారానికి ఒకసారి ఈ నీటి నిల్వ ప్రాంతాలు క్లీన్ చేసుకొని మళ్ళీ డ్రై చేసి మళ్ళీ నీటిని తీసుకొని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఈ 3 నెలల సీజన్లో అలాగే దోపిడి పనులలో ఉన్న ఆహార పదార్థ అమ్మాలను ఆరోగ్య సూచనలు పాటించాలి. ఈ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, శుభ్రమైన ఆహార పదార్థాలను వడ్డించాలి, వేడి పదార్థాలను వడ్డించాలి. ఇలా వేడి కాల్చి వేడి చల్లార్చుకొని కాల్చి వేడిని వేడి చేసి చల్లార్చి నీటిని తాగాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్య సూచనలు పాటించాలి. ఆరోగ్యంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంటికి వచ్చి చెత్తలు సక్రమంగా తగ్గిపడి చెత్తలు చేసి మున్సిపల్ వాహనాలను మాత్రమే అందించాలి. అప్పుడే మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి, మన ఆరోగ్యం ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొక ధన్యవాదాలు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ.